కాంగ్రెస్ చేతి గుర్తుకే పార్లమెంట్ చేతి గుర్తుకే కార్యక్రమానికి సార్ మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అడ్వైజర్ గా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి, మరి వేదిక మీద ఇవాళ మనకు ఇంకో అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద అంతా పెద్దలందరికీ కూడా మరి 9 నియోజకవర్గాల నుండి ఎండనక ఎంత ఎండ కొట్టినా గాని మరి 2-3 గంటలు ఆలస్యమైనా గాని వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి 7 నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అక్కా చెల్లెలు అమ్మలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈ రోజు మనకు మరి ఎన్నికల సమయం. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన ప్రియతమ నాయకుడు సహకారంతో మరి వాళ్ళ సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. మనం చూసుకుంటే పోయిన డిసెంబర్లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 6 గ్యారంటీ పథకాలు అన్ని కూడా మనము 4 నెలల్లోనూ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు మనం అమలు పరుచుకున్నాం. ఇవాళ మొన్న రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్ లో మరి 5 గ్యారంటీలు ఏదైతే మనము కేంద్రంలో ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాం, పేదవాళ్లకు మనం ఏం చేస్తాం, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మరి నిరుద్యోగులకు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత గల పార్టీ, దేశానికి కొరకు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేసేది, చేసిందే చెప్తుంది. మరి మనం 6 గ్యారంటీలు చెప్పినాం. అందులో చాలా మటుకు అమలుపరచడం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గాని ఇవాళ మనం 5 గ్యారంటీలను కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్తా ఉన్నారో అది 100% అమలు అవుతాయి. కాబట్టి ఇవాళ టైం ఆసన్నమైంది. మన నిజామాబాద్ పార్లమెంటులో గత 10 సంవత్సరాల నుండి మొత్తం అభివృద్ధి కుంటుపడింది. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత మరి ముఖ్యమంత్రి కూతురు కదా, ఏదో మన జిల్లాకు ఏదో అభివృద్ధి పరిస్థితి మరి మన అందరినీ కూడా కాపాడుకుంటుందని చెప్పి మనం కోరుకున్నప్పుడు మరి ఆమె ముఖ్యమంత్రి కూతురుగా ఉండి కూడా ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో మనము ఈ అరవింద్ను గెలిపించారు జిల్లా ప్రజలు. గెలిపించుకుంటే కేంద్రంలో అధికారం ఉండి కూడా ఆయన ఏ ఒక్క పని చేయలే. ఇవాళ ఈ వేదిక నుండి నేను అడుగుతా ఉన్నా, అరవింద్ 5 సంవత్సరాలలో కేంద్రంలో అధికారం ఉండి కూడా మరి నువ్వు ఈ నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు ఏం చేసినావయ్యా అని అడిగితే ఏమీ సమాధానం లేదు. మరి ఇంకా ఎందుకయ్యా నువ్వు ఓట్లు అడుగుతున్నావు, మళ్లీ గెలిచిన తర్వాత ఇంకేమైనా చేస్తావా అంటే దానికి సమాధానం లేదు. ఇవాళ ఏమంటున్నాడు, మొన్న గత ఎన్నికల్లో వాళ్ళ ఫాదర్ డి శ్రీనివాస్ చూసి ఓట్లేసిర్రు, ఇవాళనేమో మళ్ళా మోడీ గారి ముఖం చూసి ఓట్లేయండి, నా ముఖం అవసరం లేదు చూసురు అంటున్నారు. ఈ విధంగా మళ్ళొకసారి మభ్యపెట్టి మరి మళ్ళా మన ప్రజలను మోసం చేయాలని చూస్తా ఉన్నారు. పసుపు బోర్డు అన్నారు, 5 రోజులకే అన్నారు. ఇవాళ 5 సంవత్సరాలతో కూడా పసుపు బోర్డు ఓన్లీ పేపర్ మీదనే ఉంది. అందుకని మిత్రులారా, ఇంకొక టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండే. ఇంతకుముందు 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఏమి చేయలే. ఆయన చెయ్యని అవినీతి అవకతవకలు అన్నది మరి దాన్ని చెప్పడంత ఉన్నాయి, చెప్పుకుంటే భారతం అంత ఉన్నాయి. మరి మొన్ననే 3 నెలల కిందనే అక్కడ నిజామాబాద్లో ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఇవాళ మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడతాడో మీరు ఆలోచించాలా. ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా అవినీతి పాలైపోయి మరి కవితనేమో జైలు పాలైంది, కేటీఆర్ ఏమో పేపర్లు అమ్ముకుంటున్నాడు. మరి
వాళ్ళ నాన్ననేమో అప్పుడు ధరణి పేరు మీద భూములు అమ్ముకున్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. కాబట్టి వాళ్ళ మనం మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే గత 10 సంవత్సరాలు మనము పార్లమెంట్ లో ఏదైతే మన అభివృద్ధి జరగలేదో ఇవాళ జీవన ఆధ్వర్యంలో మరి ఎంపీగా ఎన్నికైన తర్వాత సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి మరి ఆయనను గెలిపించుకుంటే కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. మన నిజామాబాద్ పార్లమెంటు నుండి ఇంతవరకు ఏ నాయకుడు కూడా కేంద్రంలో మంత్రి కాలేదు. దయచేసి మీరు గమనించండి. మన మచ్చలేని నాయకుడిని 5 సార్లు మరి అసెంబ్లీకి గెలిపించుకున్నటువంటి వ్యక్తి మరి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా అడ్వకేట్ గా మరి నిలబడ్డాడు. మీరందరూ కూడా ఆయనకు సహకరించి మనము 1,00,000 ఓట్ల మెజారిటీతోని జీవనన్నను గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరు కూడా ఇంత ఎండ కొట్టినా మరి ఎన్ని పనులున్నా గత 3 గంటల నుండి మరి మీరందరూ ఇక్కడ రేవంత్ అన్న కొరకు వేచి చూడమని నిజంగా అభినందనీయ. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ సార్. దయచేసి రెండు